హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. పాప వచ్చిందని చెప్పాను కదా, నేను పూజ చేసుకుంటుంటే ఈ విధంగా వీడియో చేసింది, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్ ఈరోజు బ్లాగ్లో ఏమేమి ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకున్నాను. 10:15 కల్లా వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇంకా మా పాప వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చింది, చిన్న పాప. ఇదిగోండి నా పట్టీ అయితే అక్కడ ఒకటి ఉండిపోయింది, ఇంకా అది కూడా తీసుకొచ్చింది. ఒకటైతే పెట్టుకోకూడదు అని ఇంకా నేనైతే ఒక కాలుకి ఏం పెట్టుకుంటాను, తేలు కరుస్తుంది అంటారు కదా, అది ఎంతవరకు మీరు చెప్పండి. ఇంకా పాప వచ్చింది కాబట్టి ఈరోజు వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా నేను ఈరోజు వచ్చేసి నిన్న మల్లెపూలు మాల కట్టాను కదా, ఇంకా అదైతే పెట్టేసుకున్నాను. ఇంకా స్వీట్ అయితే చేద్దాము అనుకుంటున్నాను, అందుకోసమని పాలు అయితే కాగబెడుతున్నాను. సోమవారం నైట్ ఎక్కి మంగళవారం అయితే పాప వచ్చింది. ఇంకా పూజకి గులాబీ పూలు అయితే తీసుకువచ్చారు, పూజ అయితే చేద్దామని ఇంకా పూలు రెడీ చేసుకున్నాను. 2 months అయితే ఉంది వాళ్ళ అక్క దగ్గర. మనవడు మనవరాలు ఉన్నారు కదా, ఇంకా అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంటుందని మా చిన్న పాప అయితే వెళ్ళింది హైదరాబాదు. ఇంకా సరే దోసపిండి సరిపోతుందిలే అనుకోకుండా ఇంకా కొంచెమే ఉంది కదా అని నేను అదేం సరిపోతుంది మా ముగ్గురికి అని ఈరోజైతే నానబెడదాం అనుకుని ఇంకా సరే ఇడ్లీకి అయితే వేసాను. దోసపిండి అయిపోద్ది కదా అది అని వడలు అయితే వేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రైండర్ కొంచెం రిపేర్కి వెళ్ళింది. ఇంక ఇక్కడ వచ్చేసి సొరకాయ జ్యూస్ తాగుదాం అనుకున్నాము, అది రేపటికి పోస్ట్పోన్ చేశానని చెప్తున్నాను. ఇంకా మిక్సీలో ఇడ్లీకి నానబెట్టాను కదా, వడ అయితే వేద్దాము. దోశను వడ కాంబినేషన్ ఏముందిలే, ఎన్ని తినగలిగితే అట్లా తింటారు అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా మిక్సీ వేసేస్తున్నాను. గ్రైండర్ కొంచెం పొగలాగా వచ్చి వారంటీ ఉందిలేండి, 2 years. ఇంకా అదైతే వెళ్ళింది. ఇంకా అందుకని మిక్సీలోనే మేము ఇద్దరమే కదా, శ్రీవారు నేను అని ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను. ఇంక ఈరోజైతే వస్తుంది గ్రైండర్. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకొంచెం కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెంగా చాలా కదా, ఎందుకంటే మేము ముగ్గురము ఇంకా అత్తయ్య గారు వాళ్ళకి కూడా ఇవ్వాలని ఇంకా నేను ఆ విధంగా కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. ఇంకా దానికి కావాల్సినవి కూడా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇంకా 1 స్పూన్ బియ్య పిండి అయితే వేస్తాను కదా, ఇంకా అలా వేసి చేస్తే మా పాప చాలా బాగున్నాయి అన్నారు. మొన్న ఇంకా బాగా చేసింది మమ్మీ ఇవాళ కంటే అని ఇంకా శ్రీవారి దాంట్లో చెప్తున్నారు బెస్ట్ ఏంటి అనేది. ఇంకా సరే పిండి మొత్తం వేసేసిన తర్వాత ఇదిగోండి దానిమ్మ ఒలిచుంచాను. ఇంకా జ్యూస్ అయితే ముగ్గురం తాగుదాము అని సబ్జాలో కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను, తీసుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టానని చూపిస్తున్నా, కానీ పల్లీ చట్నీ అయితే పాపకి ఇష్టం. ఇంకా అందుకని కొబ్బరి పక్కన పెట్టేసి పల్లీ చట్నీ చేద్దాము అని ఇంకా, ఎందుకంటే ఎవరికైనా ఇష్టమైనవి చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని ఇంకా ఉట్టి పల్లీ చట్నీ చేశాను. ఇంకా దానిమ్మ జ్యూస్ కూడా వేసేస్తున్నాను. నేను సబ్జాలో తాగను మమ్మీ, విడిగా తాగేస్తానంది. శ్రీవారు నేను వచ్చేసి సబ్జా దానిమ్మ కలిపి తాగాము. ఇంకా అక్కడ అదే మిక్సీ వేసేస్తున్నాను. ఇంకా గ్రైండర్ లేకపోవటం అక్కడ టేబుల్ వేసి రైస్ కుక్కరు, మిక్సీ, గ్రైండరు, ఆ కబోర్డ్లో వచ్చేసి ఇంకా అన్నీ ఉంటాయి. ఇటు స్టవ్ దగ్గర కొంచెం కొంచెంగా కావాల్సిన మాత్రం ఇటు పెట్టుకుంటాను. ఇంకా జ్యూస్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎలా కావాలి అంటే అలా తాగేశారు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు
లైక్ అనేది ఇవ్వండి. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగోండి జ్యూస్ అయితే వడకట్టేస్తాను. ఇంకా ఈ గిన్నెలోకి అయితే తీసాను. చూసారు చిక్కగా ఉన్నాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు, గారిపిండి వేసాను కదా, ఇంకా అందులో అవి అయితే మొత్తం వేసేస్తున్నాను. ఒక్కొక్క బౌలు ఏముందలే అని లైన్గా అన్నీ ఒక ప్లేట్లోనే పెట్టేశాను. ఇంకా ఉప్పు సరిపడినంత వేసేసి మొత్తం పిండి అయితే కలిపేసి ఇంకా పాల ప్యాకెట్ స్వీట్ కోసమని పాలు కాగబెట్టాను కదా, ఇంకా దాంట్లోనే వేసేస్తున్నాను. ఈవినింగ్ వచ్చేసి ఇడ్లీ దోశ పిండి అయితే నానబెట్టి అది వేద్దాంలే అని, ఇంకా కొంచెమే ఇవాళతో అయిపోతుంది కదా, ఇంకా అందుకోసమని ఈ వడలు అయితే వేసేస్తున్నాను. చట్నీ, పల్లి చట్నీ చేసా. ఇంకా దోశలు కూడా ఒక పక్కన వేసేస్తాను. కర్రీ వచ్చేసి దోసకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అది మొత్తం ఇంతవరకు అయితే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పు చాలాసార్లు పెట్టాను కాబట్టి ఇంకా ఆ వీడియో అనేది మళ్ళీ అందుకని ఇదిగోండి దోశలు కూడా కొంచెం పిండి ఉంది కదా, ఒక పక్కన దోశలు ఒక పక్క వడ వేస్తున్నాను. ఇంకా దోశలు వచ్చేసి ఇదిగోండి వడలు అయితే ఈ విధంగా అయిపోతున్నాయి. అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకా 2 దోశలు 2 వడ పల్లీ చట్నీతో మా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్.